ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మేము ఊతప్పము ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ఈ విధంగా రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ తురుము, క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాను. అలాగే క్యాప్సికమ్, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక బౌల్లోకి మొత్తం తీసుకోవాలి. ఉల్లిపాయ, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిరపకాయ తురుము, అల్లము, కొత్తిమీర తురుము, ఇలాగే టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులోకి నేను యాడ్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, అలాగే మా చెట్టుకు వచ్చినటువంటి బచ్చలాకు, ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకొని ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకొని దీనిలోనికి దోసపిండిని వేసి మంచిగా కలుపుకోవాలి. నేను సోడా వేసిన క్లిప్పు మిస్ చేశాను. ఈ విధంగా దోసపిండిని మనము తీసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలోనికే జీలకర్ర ఈ విధంగా మొత్తం వేసి ఈ విధంగా కలుపుకొని నేను దోసపెనం తీసుకొని అందులోకి ఊతప్పాన్ని వేసుకున్నాను. కొద్దిగా మందంగా ఉంటుంది. ఇది అన్ని వెజిటబుల్స్ మనము తిన్నట్టు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇది చాలా హెల్దీ. ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మనము అన్ని వెజిటబుల్స్ను కూడా తింటాము. చూడండి ఈ విధంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనము మీడియం ఫ్లేమ్లో దీనిని ఫ్రై చేసుకోవాలి. బాయ్ అండి.